మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇతర మగవాళ్ల అందాన్ని పొగడటం చూస్తుంటే ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యంగ్యాస్త్రాలు స్పందించారు. వల్లభనేని వంశీని పరామర్శించిన అనంతరం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. గత 5 ఏళ్లు అరాచక విధ్వంసాలను సృష్టించిన జగన్ నేడు ప్రజాస్వామ్యం రాజ్యాంగం అంటూ మాట్లాడుతుండటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలకు బెదిరింపులకు పాల్పడుతున్న మాజీ సీఎం జీవితంలో అధికార పీఠమెక్కేదే ఉండదన్నది గ్రహించాలని హితవు పలికారు. దొంగను చూసేదానికి వల్లభనేని వంశం చూసేదానికి ఆయన జైలుకు వెళ్ళి అంటే ఈ లెవన్ రెడ్డి గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జైలుకి వెళ్ళడం కొత్త కాదు, చాలా పాత. గతంలో 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు పాపం. ఆ జైలు మళ్ళీ ఎలా ఉందో చూడడానికి పోయాడు. జైలుకి వెళ్ళినాడు నువ్వు పరామర్శించి రావాలి అంతే, కానీ బయటకు వచ్చి మరి పోలీసుల మీద అహంకారం అనేటువంటి నీ ప్రకటన చేసిన తర్వాత నేను చూస్తుంటే నాకు జాలేస్తుంది. మరి నేను జాలనాలో లేకుంటే తెలివి తక్కువ అనాలో నేను చేతగాని దద్దం అనాలో అర్థం కావట్లేదు. లెవన్ రెడ్డి గారు పోలీసులు బట్టలు ఉడదీస్తాం. ఒక సీఏ అయితే వంశీని అరెస్ట్ చేసే ముందు సంవత్సరంలో నేను రిటైర్డ్ అవుతా అని చెప్పాడు. రిటైర్డ్ అయినా కూడా ఎక్కడున్నా లాక్కొని వస్తాం. ఎక్కడికి లాక్కొని వస్తావు, నీకేం సంబంధం అని అడుగుతున్నా. లెవన్ రెడ్డి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పోలీసుని నీ గొప్పిట్లో పెట్టుకొని నువ్వు ఆడిందే ఆటగా ఆడించి వాళ్ళ అంతరాత్మలను కూడా ఇబ్బంది పెట్టి నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు హింసించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా లెవన్ రెడ్డి గారు. అదే రకంగా రఘురామరాజు గారిని ఆ రోజు ఈ పార్టీ ఎంపీని సిబిసిఐడి నెపంతో ఏ కేసు లేకపోయినా తీసుకెళ్లి వాట్సాప్ లో అతను కొట్టేసి చూసేటువంటి దృశ్యాలు నీకు చూపించి ఆనందించిన శాడిస్టుని జగన్మోహన్ రెడ్డి. నువ్వు పోలీసులు ఈరోజు బట్టలు ఉడదీస్తారనటం ఒక ప్రజాస్వామ్య విరుద్ధం. వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి 3 సింహాలు ఉడదీస్తానంటే భారతదేశ రాజ్యాంగాన్ని నువ్వు ఉల్లంఘించినట్టు అని చెప్పి నేను విమర్శనం చేస్తున్నాను. ఈరోజు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దీన్ని సుమోటోగా తీసుకొని జగన్మోహన్ రెడ్డిని వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ లెవన్ రెడ్డి గారు ఒక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ చూస్తుంటే దొంగ పడిగిడుతూ దొంగ నడిచినట్టుంది. అసలు ప్రజాస్వామ్యం అంటే నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. మొత్తం తెలుగుదేశం పార్టీ అరాజకాలు సృష్టిస్తుంది. అరాజకాలు మేము ఒప్పుకోం, అతి త్వరలో అధికారానికి వస్తాం. మొత్తం పగటి కళ్ళగనేటువంటి లెవన్ రెడ్డి గారు ఈ జీవితంలో నువ్వు అధికారంలోకి రాలేవు. ఒకటైతే వాస్తవం, నిన్న ఏ జైలు నువ్వు సూచించావో అటువంటి తిహార్ జరిగి త్వరలో వెళ్ళటం ఖాయం. అది మాత్రం ఖాయం. కానీ ఈ జన్మకి నువ్వు పగటి కళ్ళ కానాల్సిందే ముఖ్యమంత్రి అని నువ్వు నీ పార్టీ వాళ్ళు. ఆ ఆఫీసును పగలగొట్టి మరి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి కేసు పెట్టరా, అరెస్ట్ చేయరా అని జగన్మోహన్ అడుగుతున్నా. ఈరోజు మాట్లాడుతున్నావు విచిత్రమైన మాట. వల్లభనేని వంశీ కొడాలి నాని వీళ్ళిద్దరు అందగాళ్ళు, వాళ్ళు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళ అందాన్ని చూసి ఆయన భరించలేక వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ప్రజలకు ఒక అనుమానం వస్తుంది జగన్మోహన్ రెడ్డిని చూస్తే. నీ నడక నీ వాలకం చూసి అందాల గురించి మాట్లాడుతున్నావు అంటే ప్రజలకు ఎందుకో అనుమానం వస్తుంది నీ మీద. ఎందుకు అందాల గురించి మాట్లాడుతున్నావు నేను చూడలే.